ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదాం. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 ఈ రెండు వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 27-28 ఈ రెండు వచనాల్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగాన్ని చదువుదామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం చదువుదామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15. నేను 14వ వచనం చదువుతాను, మీరు 15వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను 14వ వచనాన్ని చదువుతాను, మీరు 15వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కాపట్యముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలసిన వారు ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా తమ్మును తాముగా పరిశీలన చేసుకోవలసిన వారు ఉంటున్నారు. తమ్మును తాము పరిశీలన చేసుకోకుండా అనాలోచనగా కానీ అయోగ్యముగా కానీ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందకూడదు. ఒకవేళ అలాగ కానీ పాలు పంపులు పొందితే దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోవడమే కాదు, భయంకరమైన పరిస్థితులు గుండా సమస్యలు గుండా మనం వెళ్ళేవారుగా ఉంటాం. అందుకని ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా మనంగా ఒక్కసారి సరి చూసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఏంటి పరీక్ష? ఎన్నోసార్లు మీతో చెప్తూ వచ్చాను. ఏంటి పరీక్షించుకోవాలి, ఎలాంటి విషయాల్లో మనం పరీక్షించుకోవాలి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజం అంతా లోకమంతా పాపముతో నిండిపోయింది. కాబట్టి ఇలాంటి లోకంలో మనము ఈ దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అందుకనే లోకముతో మనం ఎలాగున్నాము, లోకంలో ఎలాగ జీవిస్తున్నాము, మనం దేవుని కలిగిన వారమని చెప్పుకుంటూ దేవుని కలిగిన వారిగా జీవిస్తున్నామా, లేక మనం దేవుని కలిగిన వారమని చెప్పుకుంటూ లోకస్తుల వలె జీవిస్తున్నామా? ఈ రోజున ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మన స్వపరీక్ష ఏంటి అంటే, మన మాటలో కానీ మన నడకలో కానీ మన ప్రేమలో కానీ మన విశ్వాసంలో కానీ
మన పవిత్రతలో కానీ, మనం ఇతరులకు మనల్ని అంటే ఇతరులు మనల్ని పరీక్షించుకున్నట్లుగా, ఇతరులు మనల్ని చూసి తృణీకరించకుండా ఉండడానికి అన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాల్సిన వారికి ఉంటున్నామండి. చూడండి, ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలా తయారై వెళ్తామంటే ఏ లోపము ఉండదన్నమాట. అంటే మనం తయారయ్యాము అంటే మనలో ఎదటి మనిషి మనం పట్టుకునే అవకాశం ఉండదన్నమాట. బట్టలో కానీ, మనం వేసుకునే మేకప్ విషయంలో కానీ, తయారయ్యే విషయంలో కానీ, ఎక్కడ అయ్యో ఇవన్నీ వేసుకున్నవే అదొక్కటే నీకు తక్కువైంది అనుకునే స్థాయికి మనం ఉండం. ఎదటి వ్యక్తి మనల్ని ఏ విషయంలో కూడా అది తక్కువైంది అని చెప్పకుండానే మనం అన్నీ అలంకరించుకుని ఎలాగెళ్తామో అలాగే ఆత్మ సంబంధంగా కూడా దేవుడు అంటే నువ్వు దేవుళ్ళో ఎలాగుండాలి అంటే దేవుడిని నమ్మిన తర్వాత నీలో దైవ సంబంధమైనది ఏది కూడా తక్కువగా ఉండకూడదు. అంటే మనం ఎలాగవ్వాలంటే దేవునికి పాలివారుగా అవ్వాలి, దేవునితో సమానమైన పరిపక్వంలోనికి రావాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకని ప్రతిరోజు కూడా మన లోపాలని మనం సరి చేసుకునేవారు. మళ్ళీ మనం ఎందుకు దిద్దుకోవాలి అంటే, మళ్ళీ మనం ఎందుకు పరీక్షించుకోవాలంటే, ప్రభు యొక్క సారూప్యంలోనికి నేను రావాలి అంటే ప్రతిరోజు కూడా నన్ను నేనుగా నలగొట్టుకొని నా జీవితంలో దేవునికి తగినట్లుగా జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు. ఒక మాట మీరు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనమండి. 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రతిరోజు కూడా నన్ను నేనుగా నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. నా శరీరంలో పోరాడుతున్న లోక సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, ఇలాంటి వాటిలో నేను రోజు చచ్చిపోతున్నాను. నన్ను నేనుగా నేను చంపుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు నేను ఇతరులకు చెప్తున్నానే, అలాంటి దేవుని నమ్ముకున్నాను కదా. మరి నన్ను చూసేవారు ఆ దేవుని నాలో చూడగలుగుతున్నారా? ఇతరులకు నేను దేవుణ్ణి చూపించడం కొరకే, నాలో ఉన్న యేసు ప్రభువుని చూపించడం కొరకే నన్ను నేనుగా ప్రతిరోజు నలగొట్టుకుంటున్నాను నా శరీరాన్ని. ఎందుకంటే నా శరీరం మంచిది కాదు, నా శరీరం మంచిది కాదు. సరే, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము రోమా 7వ అధ్యాయము 18వ వచనమండి. 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని చాలు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. నాకు తెలుసు నా శరీరంలో ఏది కూడా దేవుడికి మంచిది లేదు. నా శరీరం అంతా కూడా పాపముతోటే ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువా నేనేంటో నాకు తెలుసు, నా శరీరం ఏంటో నాకు తెలుసు, నా శరీరం కోరుకునేదేంటో నాకు తెలుసు. అందుకని అంటున్నాడు, నాలో మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. ఆయన చెప్తున్నవాడు సామాన్యమైన వాడు కాదు, ఎంతో గొప్ప దైవజనుడు. 14 పత్రికలు సిదిరి ఉన్న పరిశుద్ధులైన వారికి రాశాడు. ఎంతో ఆత్మీయమైన దైవికంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి, దేవుని కొరకు హతసాక్షిగా నరకబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్ని రకాలలో క్రీస్తుకి సమానమైన సంపూర్ణతలోనికి వచ్చిన వ్యక్తి. ఆయన చెప్తున్న మాట, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుతున్నాను. నువ్వు చెప్తావా? ఎవరైనా నీలో ఉన్న తప్పును చూపిస్తేనే నువ్వెంత బాధపడతావు తెలుసా? ఎంతగా నీలో కోపం పెరుగుతుందో తెలుసా? ఎందుకంటే వాళ్ళెవరు నన్ను నా తప్పును పట్టుకోవడానికి, వీళ్ళెవరు నా తప్పును చూపించడానికి, వీళ్ళెవరు నన్ను అనడానికి. ఎందుకో తెలుసా?
నీ శరీరము ఒప్పుకోదు. దానికి ఎందుకంటే అది పాపమునకు నిలయమైనది. అందుకని అనేక సార్లు మన శరీరము దేవునికి వ్యతిరేకమైన వాటిని కలిగి ఉన్నదే తప్ప దేవునికి కలిగిన సారూప్యంలోనికి రాదు. అందుకని దేవుడు అంటాడు, నిజంగా మీ శరీరములో నేనే నివసింపగలిగితే మీ శరీరములను నా కొరకు లోపరుచుకోగలుగుతారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే రోజు రోజుకి నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది శరీర సంబంధమైన ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని మరి కఠినమైన పరిస్థితులు గుండా నీ శరీర సంబంధమైన పరిస్థితులు వెళ్తున్నా అవేమీ పట్టించుకోవు. ఎందుకంటే ఇవన్నీ కూడా దినదినము నేను క్రీస్తు కొరకు చనిపోవచ్చున్నాను, ఇది నేను భరించవలసిందే. నా శరీరం ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా ఇవి నాకేమీ లెక్క కాదు. నేను క్రీస్తులో చనిపోయిన వ్యక్తిని కాబట్టి నా శరీరము ఎన్నన్నప్పటికీ కూడా నేను పట్టించుకోను. కారణం ఏంటో తెలుసా? నేను క్రీస్తులో చనిపోయిన వ్యక్తిని. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువులో చనిపోగలుగుతావో అప్పుడే నువ్వు జీవించగలుగుతావు. నువ్వు జీవించాలి అంటే శరీరము చనిపోవాలి. శరీరమును దాని ఆశలతోనూ దురాశలతో నువ్వు చంపకపోతే నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళలో ఎదగలేవు. అందుకనే దేవుని బిడ్డలకి పగ కానీ, ఈర్ష్య కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఇలాంటి శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు కారు. అందుకని అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరము నీలో బ్రతికి ఉంటే ఆ కార్యములన్నీ నీలో కనపడతాయి. శరీరం చనిపోయి ఉంటే ఇలాంటివి కనపడవు. ఎప్పుడు నీ మనసు ఎలాగుంటుందో తెలుసా? దేవుని యొక్క సారూప్యంలోనికి నువ్వు మలచబడతావు కాబట్టి ఆత్మీయంగా నువ్వు జీవించగలుగుతావు. అందుకని దేవుని బిడ్డలు ఎలాగుంటారు అంటే మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా ఇప్పుడు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమండి. కొలస్సీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. నువ్వు ధరించుకోవలసినవి ఏంటో తెలుసు? ఆత్మీయమైనవి, శరీర సంబంధమైనవి కావు. పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇలాంటి శరీర సంబంధమైన వాటితో నిండిపోతే నువ్వు దేవుళ్ళో ఉన్నట్టు. ఇంకా నీలో నివసించేదంతా పాపమే. ఆ పాపమే నిన్ను అలా విషయంగా తయారు చేస్తుంది. ఒకవేళ దేవుడు అనుకో, దేవుడిలో నువ్వు ఉంటే నీ మనసు ఎలాగుంటుందో తెలుసా? నువ్వు ఎలా జీవిస్తావో తెలుసా? అందుకన్నాడు, జాలియు, దయాలత్వమును, దీనత్వమును ఇలాంటి సంబంధమైన ఆత్మ సంబంధమైన మృదువైన స్వభావంలోనికి నువ్వు రాగలుగుతావే తప్ప కఠినమైన మనసు కలిగిన వారు కాదు. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు చాలా సున్నితమైన మనసు, మృదువైన మనసు. అందుకని అంటారు, దేవుని ప్రజలు ఎవరికీ ఎప్పుడూ కష్టపెట్టేవారు కాదు. దేవుని ప్రజలు ఒకరిని నిందించేవారు కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, ఒకరిని కష్టపెట్టేవారు కాదు. ఎందుకంటే ఎంతైనా వీరు భరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు శరీర రీతిగా మరణించిన వారు. అందుకనే దేవుని ప్రజలు ఎన్నన్నప్పటికీ కూడా ఏమి పట్టించుకోరు, సంతోషంతో నవ్వు తేలిపోతారంతే. అలాంటి స్థాయిలోకి నువ్వు ఎదగాలి. ఎందుకంటే దేవుని యొక్క సేవలో, దేవుని నమ్ముకున్న దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్న ఈ జీవితంలో శ్రమ అనేది, మన కష్టము, బాధ, నింద, అవమానం అనేది ఒక భాగము. సరే, కుటుంబ జీవితంలో అంటే సంసార జీవితంలో కష్టము, సుఖము అనేది ఎలాగుంటాయో ఆత్మీయ జీవితంలో కూడా ఈ రెండు ఒక భాగము, సమానమైనవి. నీకెంత పేరు కలుగుతుందో అంత అవమానం కూడా కలుగుతుంది. నీకు పేరు కావాలి అంటే అవమానాన్ని కూడా నువ్వు భరించాలి. నేను అవమానాన్ని భరించలేను, నాకు పేరే కావాలి అనుకుంటుంది, కుదరదు నీకు. ఇది కూడా భరించాలి. ఈ రెండాట్లు గుండా నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారికి ఉంటున్న నీవు నేను కూడా
ఎలాంటి క్రీస్తు యొక్క సమరూపంలోకి రాగలుగుతున్నాం? మనలో ఏం నివసిస్తుంది? పాపమా లేక నీత? మన శరీరంలో ఉండేది ఏంటి? శరీర సంబంధమైనగా ఇంకా మనం జీవిస్తూనే ఉన్నామా? ఇంకా అదే స్వభావంలో ఉన్నామా? ఎన్ని సంవత్సరాల దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇంకా శరీర సంబంధించిన వాటి విషయంలోనే నువ్వు కృంగిపోతే నువ్వు ఎలాగ ఆత్మీయంగా ముందుకెళ్తావు? సాతాను ఉపయోగించే ఆయుధం ఏంటంటే బలహీనపరచటము. ఎవరి ద్వారా కానీ, ఏ పరిస్థితుల ద్వారా కానీ ఏదో ఒక రీతిగా నిన్ను బలహీనపరచాలి, నిన్ను కృంగిపోయేలాగా చేయాలి. నువ్వు కృంగిపోతేనే వాడికి ఇష్టం, నువ్వు ధైర్యంగా ఉండడం వాడికి ఇష్టం లేదు కదా. మీకు ఒక మాట చూపిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము. ఇక్కడ సాతానుడు ఏం చేశాడో మీకు ఒక మాట చూపిస్తాను. 13వ అధ్యాయము 11వ వచనమండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనమండి. 13, 11. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవకుండెను. 14 సంవత్సరాల నుంచి ఆమెను బలహీనపరిచింది. అంతకుముందు బాగానే ఉండేది, ఈమె బాగానే నడిచేది. ఎప్పుడైతే ఆమె దయ్యం పట్టిందో ఆమె నడుము వంగిపోయేలాగా చేసింది, వంగగొట్టింది. ఇంకప్పటి నుంచి ఆమె చక్కగా నిలబడలేదు, వంగిపోయినట్టే ఉండిపోయింది. ఇంకా ఆమె 14 సంవత్సరాల నుంచి అలాగే వంగిపోయింది. ఈరోజు అంటున్నాడు దేవుడు, నిన్ను కూడా సాతానుడు అలాంటి కృంగిపోయేలాగా చేశాడా? నీ జీవితంలో కృంగుదల, నిరుత్సాహము, నిస్సహాయము ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నువ్వు కృంగిపోయి ఉన్నావా? అయితే సాతాను ఉపయోగించేది ఏంటి? ఎలాగోలాగా నిన్నేదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టడమే దాని పని, ఎవరి ద్వారా కానీ. ఎందుకంటే చాలాసార్లు అంటాం, దేవుణ్ణి నమ్మిన వారి ద్వారా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయండి. ఏదో నమ్మను అంటే పర్లేదు, మరి నువ్వు ఎలా? మీకు చెప్తే నమ్మరు. నేను సేవకి వెళ్ళినప్పుడు మేము బయట ఉన్నంతసేపు దైవ సేవకురాలు ఎంత మంచోళ్ళో, చాలా మంచోళ్ళు. సేవకి వెళ్ళిన తర్వాత తెలిసిందా, లోనకి వెళ్ళాం కదా, మేము అనుకునేవాళ్ళం ఏలేం సేవకులు రా బాబు, అసలు వీళ్ళు సేవకులేనా, ఏటి ఇంత ఘోరమా? దగ్గర నుంచి అప్పుడు దూరం ఉండి చూసేవాళ్ళం కాబట్టి చాలా బాగున్నాడు కనిపించింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, వాళ్ళతోటే ఉండేవాళ్ళం కదా. వాళ్ళ స్వభావము, వాళ్ళ మనస్సు, వాళ్ళు చేసే పనులన్నీ చూస్తే అసలు ఏలేనా? మరి పైకి అలా చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడికి వస్తే వీళ్ళు ఎలా చేస్తున్నారు? అసలు ఏంటి? అసలు వీళ్ళు నిజంగా ఆత్మీయులు అంటావా? వీళ్ళు సేవకులే అంటావా? ఎన్నెవరో నాతో పాటు సేవకి చాలామంది వచ్చారు, వాళ్ళెవ్వరు కూడా నిలవలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయే ముందు ఆ సేవకుడిని, సేవకురాల్ని ఎన్ని తిట్లు తిట్టేవారో వాడు అనేవారు, నవ్వేసుకునేవారు అంతే. అసలు బాధపడేవారు కాదు. ఏట్రా ఇన్నన్నా సరే ఏం మాట్లాడతలేదు అని అన్నారు. ఎందుకో తెలుసా? ఒక రాయిని పగలగొట్టాలంటే ఒక సుత్తు కావాలట. మనలో పగలగొట్టడానికి మనకి ఏం కావాలట? ఒక సుత్తు కావాలట. దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటాడట. అలాగా రోజు నరకం చూసేవాళ్ళం అనమాట. వాళ్ళనే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ ఎంత భయంకరంగా ఉండదో వాళ్ళు చెప్పేవారు. మేము ఇంతే, కానీ మీకు నేర్పించవలసింది నేర్పించాలంటే మేము కఠినమైతేనే కానీ మీరు నేర్చుకోలేరు. మేము కఠినం అవ్వాలి. మీరు ఆత్మీయంగా బలపడాలి అంటే దేవుడు మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరిచాడు. అందుకనే మీ అందరికీ మేము ఎంతో కఠినాత్ములుగా, చెడ్డవారిగా కనపడవచ్చు, కానీ మేము ఎందుకు అలా తయారయ్యాము అంటే మీకు నేర్పించడం కొరకు. మీకు నేర్పించాలి కదా. మీకు నేర్పించాలి అంటే నేర్చుకునేటప్పుడు మీరు అందరూ ఇలాగే అంటారు, రేపు వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజమే,
ఈరోజు మేము సేవల నుంచి ఇంటి మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, ఎందుకు అలా నేర్పించారా, ఎందుకు అలా నేర్పించారంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అలాగా ఆ రోజు నేర్పించకపోతే ఈరోజు సేవలో ఇలాగ ఉండకపోతే మేము. నిజమే, వాళ్ళకి అన్ని ముందే తెలుసు కాబట్టి మమ్మల్ని అలా తయారు చేశారు, దాని కొరకే సిద్ధం చేశారు. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని తిరస్కారాలైనా, ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా సరే నువ్వు వెళ్ళాలి. నువ్వు నిలబడాలంటే ఇప్పుడు ఇక్కడే నేర్చుకోలేకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటావు. అందుకనే దేవుడు అంటాడు, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో అంటాడు, ఎలాగుంటుందని తెలుసా? ఆయన చెప్పేవాడు ఒకసారి, ఒరే నేను మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానని మీరు ఎంత బాధపడుతున్నారో అదే బాధ నేను కూడా పడుతున్నాను అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక మేకును గోడకు కొట్టాలనుకో, ఒక మేకును గోడకు కొట్టాలంటే ఏం కావాలా? ఒక సుత్తు కావాలా. నువ్వు సుత్తుతో మేకును గోడకు కొట్టేటప్పుడు దెబ్బ మేకు తగులుతుందా, సుత్తుకు తగులుతుందా? మేకును గోడకు కొడుతున్నావు, మనం సుత్తు తీసుకుని మేకును కొడుతున్నావు, అది దెబ్బ దేనికి తగులుతుంది? మేకు తగులుతుందా, సుత్తుకు తగులుతుందా? కానీ మనమేమంటాం, నేను మేకే కొడుతున్నాను కానీ మేకే తగులుతుంటా. అదే దెబ్బ దేనికి కూడా తగులుతుంది అంతే. అర్థమైందా? కొన్నిసార్లు నేర్పించేటప్పుడు అదే నింద, అదే అవమానం ఇతరులకు కూడా వస్తుంది. నువ్వు తట్టుకోవాలా? లేదు నేను తట్టుకోలేను, నేను చెయ్యలేను అంటే నువ్వు దేవుళ్ళో పనికిరావు. ఎందుకో తెలుసా? మన యేసుప్రభువు వారు కూడా ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలను పడ్డాడు. ఆయన చేసి పడ్డా? ఒక్కటి కూడా చేయకుండా పడ్డాడు. ఆయన యేసుప్రభువు వారు ఏమీ తప్పు చేయకపోయినా, ఏ పాపము లేకపోయినా ఆయన మీద ఎన్ని నేరాలు మోపారు. ఈయన దుర్మార్గుడు అన్నారే, ఈయన దుష్టుడు అన్నారే, ఇలాంటి వాడు అన్నారే, అలాంటి వాడు అన్నారే. ఈ రోజుకి కూడా యేసుప్రభువు వారి మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు. ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉందని, ఆయనకి మగ్దలేని మరిని ప్రేమించాడని, ఆయనకి కూడా వంశం ఉందని ఎంతమంది చెప్తలేదు ఆయన గురించి వెనకాల? నిజమా? వెనకాల ఉండి చెప్పుకునేలేని చెప్పుకుంటే ఏంటి ఆయనకి అని అన్నాడు. నేను ఇవన్నీ భరించడానికి కదా వచ్చాను, ఈ అవమానములు, నిందలు ఇవన్నీ నేను భరించాను అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనమండి. 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. నీకంటే ముందు నీ దేవుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు, చెయ్యని నేరాలు ఆయన మీద మోపినప్పటికీ కూడా భరించాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు మాదిరి చూపించడం కొరకు. ఈరోజు యేసుప్రభువుని అంగీకరించానని దేవుని బిడ్డను చెప్పుకుంటున్న నీవు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీ మీదకి వచ్చినా భరించాలంతే. అదే నువ్వు ఎత్తుకోవలసిన సిలువ. యేసుప్రభువు ఒక మాట అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకోవాలి. అర్థమైందా? నిన్ను నీవుగా చచ్చిపోవడమే సిలువ. సిలువ అంటే ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోవడమే పెద్ద సిలువ. నువ్వు చచ్చావా? నువ్వు చావలేనప్పుడు ఆ సిలువ నువ్వు అనుభవం నీకు ఎలా వస్తుంది? సిలువ గురించి చెప్పడం కాదు, ఆ సిలువను నువ్వు అనుభవించాలి. అదే సిలువ అంటే. యేసుప్రభువు అన్నాడు, సిలువ అంటే ఏంటో తెలుసా? నీ ఇష్టాన్ని చచ్చిపోవడమే సిలువ. నీ ఇష్టాన్ని చచ్చిపోవడమే సిలువ. నా ఇష్టాలన్నిటిని వదిలేసుకున్నాను కదా. చివరిగా నేను చనిపోయే ముందు తండ్రిని అడిగాను, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురుని తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టమేమీ లేదు. ఒకవేళ నువ్వు అదే సిలువ మీద నేను మరణించాలి నువ్వు అనుకుంటే తప్పదు. ఆ సిలువ మీద నేను చావడానికైనా సిద్ధమే. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కూడా మనలో నివసించుచున్నది పాపమా?
లేక మనలో నివసించుచున్నది నీత? ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి అనుకుంటే ఈ శరీరములో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు నీకు ఎదురైనా సంతోషించుతూ వెళ్ళిపో, పట్టించుకోకు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేం చేస్తున్నానో తెలుసా? ఒక మంచి పని చేస్తున్నాను, నేను నాకు దేవుడు నేర్పించాడు అంటున్నాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చేశాడో చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమండి. 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వెనుక ఉన్న వాటిని మర్చిపోతున్నాను. నా వెనుక ఏమున్నాయో తెలుసా? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. నా జీవితంలో నా వెనుక ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ నేను మర్చిపోతున్నాను. నా గురి ఏంటో తెలుసా? ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను, ముందున్న వాటి కొరకు నా వేగిరి పడుతున్నాను. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను తప్ప వెనక ఉన్నవి జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ జీవితంలో ఏంటో తెలుసా? వెనకవే జ్ఞాపకం చేసుకుంటున్నావు, వెనకవే నువ్వు మర్చిపోలేకపోతున్నావు. అందుకనే అవి నిన్నెప్పుడు వెనక్కి లాగుతున్నాయి. వీరు నన్ను ఇలాగన్నారు, వాళ్ళు నన్ను అలాగన్నారు, వీళ్ళలా చేశారు, నాకు వాళ్ళలా చేశారు, నా పరిస్థితులన్నీ ఇలాగ ఉన్నాయి, ఎప్పుడు నేను వెనక్కి లాగుతున్నాయి. అయ్యేం పట్టించుకోకు. ఎవరు నీ గురించి ఎన్ని అనుకున్నా నీ పోరాటం ఏంటో తెలుసా? ముందున్న దాని కొరకు పరిగెత్తు. సాతానుడు ఎప్పుడూ కూడా నీ పందెంలో వెనక్కి లాగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు పందెంలో పరిగెత్తాలి అంటే నువ్వెవ్వరిని చూడకూడదు, నీ గురేటో నువ్వు చూడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందే ముందుగా నీలో నివసించేది శరీరములో పాపమా నీత? ఒక్కసారి పరీక్షించుకో. ఒకవేళ నీలో నీతి అయితే ఇలాంటి ఎన్నైనా లెక్క చేయవు, అవన్నీ నీకు బహుమానమే. అందుకంటాను, నువ్వు యేసు నిమిత్తము ఎన్ని అవమానాలు, నిందలు, శ్రమలు ఇవన్నిటి గుండా వెళ్తూ ఉంటావు, ఇవన్నీ నీకు బహుమానము. మరి నీకు బహుమానం కావాలి అంటే ఇలాంటివి భరించకుండా నువ్వు ఎలా బహుమానం పొందుతావు? బహుమానం నీకు ఎలా కలుగుతుంది తెలుసా? నువ్వు శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్తేనే నీకు కలుగుతుంది. అంతేకాని సుఖమైన, సంతోషకరమైన, అందరి చేత మెప్పించుకొని, అందరి చేత పొగిడించుకొని ఇలాంటివి చేస్తే నీకు బహుమానం లేదు. నిన్ను నిందించేవారు కూడా నీకు అవసరమే, నీ గురించి చెడుగా మాట్లాడుకునేవారు కూడా నీకు అవసరమే. ఎందుకో తెలుసా? అలాగుంటేనే కదా నీ తప్పును చూపించగలరు. ఒకవేళ అలా దేవుడు అలాంటి వారు నీకు పెడితే నువ్వు దేవుడి దగ్గర సరి చేసుకోవడానికి ప్రయత్నించేయి. అదే అనుకునేవాళ్ళం. మేము సేవకు వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాం సేవకి. అసలు మేము అక్కడికి రావాలనుకోలేదు, కాకినాడ. ఎన్ని ప్రయత్నాలు చేశాను, నేను అసలు కాకినాడ వెళ్ళకూడదు, రాజమండ్రి వెళ్ళాలి అని. అక్కడున్న సేవకుడు కూడా చెప్పాడు, నేను అన్నీ మాట్లాడేశాను, రాజమండ్రి వెళ్ళని. చివరి క్షణంలో రాజమండ్రి కాకినాడ పంపించారు. ఆ సమయంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అనుకున్నాను, నేను ఇలాంటి వాడిని కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? ఎవరో మనుషులను తీసుకురాలేదు, వాళ్ళే వీళ్ళని ఎందుకు నిందించడం? దేవుడే నా పరిస్థితులను ఎరిగినవాడు కాబట్టి ఇవన్నీ దేవుడు నాకు అనుమతించాడు కాబట్టి నేనేం కాదంటాను. ఇంకా ప్రభువా, నేను ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, నేనైతే వీళ్ళ దగ్గర సేవలో నేను నిలవలేను, ఒకటే నాకు నేర్పించు, ఎన్నన్నా తట్టుకునే కృప నాకు అనుగ్రహించు. అంతే, ఇంతకంటే ఇంక నేను అడుగుతలేదు. ఈ సేవలో నేను వెనక్కి తిరిగి పారిపోకుండా నేను నిలబడేటట్లుగా నన్ను సిద్ధపరచాలంటే నీ కృప నాకు అవసరం. అంతే, అన్నిటినీ తట్టుకునే కృప నాకు అనుగ్రహించు. నేను అన్నిటినీ మర్చిపోయేలాగా నన్ను చేయి. ఎన్నెన్నా అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా అలా ఉండగలిగితేనే మేము అనుకునేవాళ్ళం మనం ఎలాంటి వాళ్ళం కాబట్టే దేవుడు అలాంటి వారిని మన మీద పెట్టాడు.
ఇంకేమంటాం? దేవుడు మనల్ని ఇలాగ నలగొట్టాలనుకున్నాడు కాబట్టి సరే, ఆయన ఎలా నలగొడితే అలా నలగడానికి ఇష్టపడదాం. ఎప్పుడైతే నువ్వు నలగడానికి ఇష్టపడతావో అప్పుడే ఉపయోగపడతావు. ఇక ఎన్నోసార్లు చెప్తాను, ఆ రొట్టె ప్రభు యొక్క సన్నిధిలోనే తీసుకురాబడిందంటే ఆ గోధుమలే అది మిల్లు ఆడి ఆ గోధుమ గింజ యొక్క రూపం అంతా పోతాయి అన్నమాట. ఒక రొట్టెని చెయ్యాలి అంటే గింజ ముందు పిండి అవ్వాలా, అంతేనా? గింజను రొట్టె చేయలేం. గింజను ఏం చేయాలంటే మిల్లో వేసి ఆడేయాలన్నమాట. ఎంత ఆడాలి అనుకుంటే మీకు తెలుసో తెలీదో, మమ్మల్ని అన్నిటికీ పంపించేవారు కదా. గోధుమ పిండి ఆడడానికి ఒకసారి పంపించారు నన్ను. నేను ఆడించుకెళ్ళిన తర్వాత ఎన్ని తిట్టారో నన్ను. ఏమంటే ఆడేటప్పుడు నువ్వు చూసుకోవా, ఆడేటప్పుడు నేనేం చేస్తాను, నువ్వు చూడాలి కదా, మెత్తగుందో లేదో చూడ. ఎలాగాడే తర్వాత తెచ్చేస్తావు నువ్వు. నేను పిండి ఆడించడం పంపించావంటే ఎలాగ ఆడాలో తెలియాలి కదా నీకు. అంటే వాళ్ళు చెప్పారు, నువ్వు చేసుకొచ్చేస్తావు అంతే. అది ఎలాగుండాలి నీకు తెలీదా? మరి దీనికో తిట్లు. ఈసారి నుంచి గోధుమ పిండికి వెళ్ళి ఆడించడానికి వెళ్ళనుకో, ఆడే ముందే చేతు మెత్తగుందా లేదా చూసుకోలేం. లేకపోతే అక్కడికి వెళ్ళి చీవాట్లు కదా, అక్కడ తిట్లు. మెత్తగుందా లేదా, ఒకవేళ ఏదైనా గరుకుతైతే, సార్ ఇది ఇంకా గరుకొస్తుందని బాబు మమ్మల్ని తిట్టేస్తున్నారు, కొంచెం మెత్తగా ఆడండి అని చెప్పుకోలేదు. మమ్మల్ని ఇంటికాడికి వెళ్తే బతికినెత్తలేదు, కొంచెం ఇంకా మెత్తగాడండి. ఆడు ఇంకా చక్రం తిప్పువాడు. ఆడు ఎంత తిప్పుతాడో అంత మెత్తగా అయిందనుకో, రొట్టె ఎలాగొస్తుంది? అది ప్రభు యొక్క శరీరము. నీవు నేను కూడా అలాగ నీ రూపమే కోల్పోవాలన్నమాట, గింజగా ఉండడం కాదు. అందుకన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలట, దాని రూపాన్ని కోల్పోవాలట, అప్పుడే అది బ్రతుకుతుంది. నువ్వెంత నలుగుతావో అంత దేవునికి ఉపయోగపడతావు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఒక మనిషి ఎంత విరిగి నలిగిన వాడిగా అయిపోతాడో, ఎంత మెత్తగా అయిపోతాడో, ఎంత మృదువైన స్వభావానికి వస్తాడో అప్పుడే ఆ వ్యక్తిని దేవుడు దృష్టించగలుగుతాడట. అప్పుడే ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోగలిగిన వాడు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నీ శరీరములో ఏది నివసిస్తుంది? పాపమా, నీత? ఇంకా నువ్వే కనపడాలనుకుంటున్నావా? ఇంకా నువ్వే జీవించాలనుకుంటున్నావా? నీలో దేవుడు కాదా? ఎన్ని ప్రతికూలంగా ఎన్ని సంవత్సరాలు దాటిపోయాయి, ఇప్పటికైనా దేవుడి దగ్గర తీర్మానం చేసుకో, ప్రభువా ఇక నేను జీవించేది నీ కోసమే. ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ ఒక నిబంధన చేయించాడు. 3 సార్లు చేయించాడు ఆయన నిబంధన. యెహోషువ గ్రంథంలో ఏమని చేయించాడు అంటే, మీరు ఎవరిని కోరుకున్నా, మీ పితరులు నది అద్దరు నివసించిన దేవతలు కోరుకొని వాళ్ళు సేవించారే, వాళ్ళ దేవతల్ని మీరు సేవించాలంటే మీరు సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాను. ఎప్పుడైతే యెహోషువ అలాగే చెప్పాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోషువతో చెప్పారు, యెహోషువ ఈరోజు మేము దేవుడి దగ్గర ఒక ప్రమాణం చేయగలుగుతున్నాం. ఎన్ని పరిస్థితులు మా మీదకి వచ్చినా, ఎన్ని కష్టాలు మా మీదకి వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు మా మీదకి వచ్చినా, ఎటువంటి యుద్ధ భయంకరమైన పరిస్థితులు మా మీదకి వచ్చినా, మేమును మా ఇంటి వారిను యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఒకవేళ మాలో ఎవడైనను యెహోవాని సేవించిన వాడు ఉంటే వాడు శాపగ్రస్తుడు. అలాంటి శాపగ్రస్తుడైన వాడిని ఎవరినైనా సరే మేము బ్రతకనివ్వం. ఈరోజే నిబంధన చేయగలుగుతున్నాం, ఇక మేమందరము యెహోవానే సేవిస్తాం. ప్రియ సహోదరుడా, ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా, లేక నూతనమైన సంవత్సరంలో మొదటి వారంగా మనం ప్రవేశించాం కాబట్టి ఈ సంవత్సరం అంతటిలో కాదు, నీ జీవితకాలం అంతటిలో నేను యెహోవానే సేవిస్తాను. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవమానాల నిందల గుండా వచ్చినా, ఎన్ని దేవుడి నుంచి నా దూరం చేసే పరిస్థితి నాకు వచ్చినా, నేను నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి సేవించకుండా మానవు. నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడితోటే నా జీవితం. ఈరోజైనా తీర్మానం చేసుకో. ఎన్ని సంవత్సరాలలో వదిలేసావు? గాలికి ఎగిరే పొట్టు వలె సంచలమైన మనసు కలిగి ఉండి
దేవుడా లోకమా, లోకమా దేవుడా, ఈ రెండిట్ల మధ్య తడబడుచు ఎంతకాలం దేవుడికి దూరం అయిపోతావు? ఈరోజైనా తీర్మానం చేసుకో. ఆయన అంటున్నాడు, నేనే దేవుణ్ణి అయితే నా కోసం జీవించు. నేను దేవుణ్ణి కాదు అని అనుకుంటే నన్ను తెలిసి లోకంలోకి వెళ్ళిపో, నీ ఇష్టం. అందుకని ఆనాడు ఏలియా చెప్పాడు, యెహోవా ఏ దేవుడైతే మీరు ఆయన్నే సేవించండి, లేదా బయలా దేవుడైతే దాన్నే సేవించండి. కానీ రెండింటినీ వద్దు, బయలు కావాలి యెహోవా కావాలనుకోవద్దు, ఏదో ఒక్కటే. ఈరోజే తీర్మానం చేసుకో. నీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినా నేను నా దేవుణ్ణి వదిలిపెట్టను. నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద నేను జీవించినంత కాలము, ఎన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినా, ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చినా, నేను నా ఇంటి వారు మాత్రం దేవుడి నుంచి దూరం తప్పనంతే. నిజంగా ఈరోజైనా ప్రమాణం చేయగలుగుతావా దేవుడితో? ఒక మాటి, ప్రభువా, ఇంతకాలం నేను అస్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని, స్థిరంగా లేని వ్యక్తిని నేను, నన్ను క్షమించు. నిజమే, ఎన్నోసార్లు నీకు నేను దూరమైన పరిస్థితులు, ఎన్నో సమస్యలు నన్ను దూరం చేసాయి. నేను వీటిని చూసి వాటిని చూసి నేను నిన్ను పోగొట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను మనుషులు కానీ, లోకాన్ని కానీ, పరిస్థితులు కానీ చూడను, నిన్ను చూడగలుగుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వెంబడిస్తాను. నా చావైనా నా బ్రతుకైనా ఇక నీతోటే. ఈరోజైనా ఈ మొదటి విశ్రాంతి దినములో, ప్రభు యొక్క దినంలో, ప్రభు యొక్క రొట్టె మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకో. దేవుడు అడుగుతున్నాడు, ఒక ప్రమాణం చేయి నా దగ్గర, ఒక ప్రమాణం చేయి. ప్రభువా, నా ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఎంతకాలం అయితే జీవిస్తానంతకాలము నేను నీతోటే ఉంటాను, నేను వదిలిపెట్టను. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను ఇచ్చిన దూరం అవును. ఇశ్రాయేలు ప్రజలందరూ దారి తప్పినప్పుడు యెహోషువ చెప్పాడు, ఓయో ఇశ్రాయేలులారా, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు. మా పితరుడైన మోషే చెప్పాడు మీ గురించి, మీరు మూర్ఖులు, మాట వినరు, మీరు ఎప్పటికింతే. కానీ యెహోషువ మళ్ళీ చెప్పాడు, అయినను సరే ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని దేవుడి తట్టు తిరగండి. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఒక నిబంధన చేయమంటున్నాడు ఆయన, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఇంకా మా ఇంటిలో ఉన్నవారు ఈ దేవుణ్ణి కాక ఇంకెవరిని సేవించకూడదు. ఒక నిబంధన చేయి దేవుడి దగ్గర, ఒక ప్రమాణం చేయి. మాటిస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుడి దగ్గరే మాట ఇవ్వకపోతే దేవుడు నిన్ను నమ్మడు. నిన్ను ఎలా నమ్ముతాను నిన్ను? ఎన్నిసార్లు నువ్వు నన్ను మోసం చేసావు, ఎన్నిసార్లు మోసం చేసావు. ఈ ఒక్కసారి నన్ను మాట మీద నిలబడతావా? ఒకవేళ నిలబడితే చెప్పు దేవుడితో, ప్రభువా, నేను ఉన్నంత వరకు నిన్నే సేవిస్తాను. ఈరోజు నీతో మాటిస్తున్నాను. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నా మీదకి వచ్చినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, నేను దేన్ని చూడకుండా ముందు నీకు చూడగలుగుతాను. ఇవన్నీ నా మేలు కొరకే. అలా చూడగలిగినప్పుడే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం. చివరిగా మనందరం ఒక మాట చదివి ముగిస్తామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమా 14వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. కలిపి చదివి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7, 8 వచనాలు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈరోజు మరలా అంటున్నాడు, మనం బ్రతికినా చచ్చిపోయినా మనం దేవుడికి చెందవలసిన వారు. పాపానికి, లోకానికి, సాతానుడికి కాదు. నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అది నా గురి. అలాంటి తీర్మానంతో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. కొద్ది సమయం మోకరించి కళ్ళు మూసుకొని మనకు మనంగా ప్రభు దగ్గర పరీక్షించుకొని
ప్రభు యొక్క రక్తమాంసంలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి.